హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు వీడియోలో నవరాత్రి స్పెషల్ రెసిపీ అండి, కట్టె పొంగలి. చాలా ఈజీగా తక్కువ టైంలో చేసుకోవచ్చు. ఇప్పుడు నవరాత్రులలో అమ్మవారికి ఇలాంటి నైవేద్యం చేసి పెట్టడం హడావిడి లేకుండా ఈజీగా అయిపోతుంది. అలాగే బ్రేక్ఫాస్ట్లోకి కూడా చాలా బాగుంటుందండి. చాలా తక్కువ టైంలో సింపుల్గా అయిపోయే రెసిపీ, హెల్దీ రెసిపీ కూడా. ఆరోగ్యానికి ఎంతో మంచి చేసే ఈ రెసిపీని తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ పెట్టండి. ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక కుక్కర్ తీసుకున్నాను, దాంట్లోకి ఒక గ్లాసు బియ్యాన్ని తీసుకున్నాను. నేనైతే ఇక్కడ దొడ్డు బియ్యం తీసుకున్నాను. దీంట్లో మీరు కావాలంటే రేషన్ బియ్యం అయినా తీసుకోవచ్చు. రేషన్ బియ్యంతో కానీ ఇలా దొడ్డు బియ్యంతో కానీ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది, కాబట్టి నేను ఇలా తీసుకున్నాను. మీ దగ్గర ఇవి రెండు లేకపోతే మామూలు రెగ్యులర్గా వాడే రైస్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ కప్పు పెసరపప్పు వేసుకుంటున్నాను. కరెక్ట్గా ఒక గ్లాస్ బియ్యంకి హాఫ్ కప్పు పెసరపప్పు వేసుకోవాలి. ఇప్పుడు వీటిని 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. 2-3 సార్లు బాగా కడుక్కున్నాక ఇప్పుడు దీంట్లోకి మనము ఏ గ్లాస్తో రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో 5 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. కరెక్ట్గా 5 గ్లాసులు వేసుకోవాలండి. ఇలా వేసుకుంటే మనకు పొంగలి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. కాబట్టి ఇది మాత్రం కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. ఏ గ్లాస్తో తీసుకుంటే అదే గ్లాస్తో 5 గ్లాసుల వాటర్ వేసుకోవాలి బియ్యం తీసుకున్న దాంతో. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా పసుపు, ఆ పసుపు అనేది కూడా పూర్తిగా ఆప్షనల్ అండి. అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్నాక దీన్ని ఒక 30 నిమిషాల పాటు నాననివ్వాలి. నానడం వల్ల మనకు పొంగలి పర్ఫెక్ట్గా వస్తుంది. బియ్యం నానడం వల్ల మనకు రైస్ అనేది కూడా ఎంత పర్ఫెక్ట్గా వస్తుంది. సో అందుకని ఇలా నేను ఒక 30 నిమిషాల పాటు నానబెట్టుకున్నాను. ఇలా నానబెట్టుకున్న దీన్ని ఇప్పుడు మూత పెట్టేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా మూత పెట్టుకున్నాక ఫస్ట్ ఒక విజిల్ రాగానే మళ్ళీ మీడియం ఫ్లేమ్లో 2 విజిల్లు వస్తే మనకు పర్ఫెక్ట్గా అయిపోతుందండి. చూడండి, పూర్తిగా విజిల్ పోయాక చూస్తే మనకు పొంగలి అనేది పర్ఫెక్ట్గా అయిపోయినట్టే. చూడండి, ఈ విధంగా అవుతుంది. ఇప్పుడు దీంట్లో మనము సాల్ట్ వేయలేదు కాబట్టి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా చెంచాతోనే ఇలా రుద్దుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల సాల్ట్ అనేది పర్ఫెక్ట్గా కలుస్తుంది. మనకు కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వస్తుంది. మీకు ఇక్కడ కొద్దిగా గట్టిగా అనిపిస్తే కొంచెం వేడి నీళ్ళు పెట్టుకొని కలుపుకోవచ్చు. మీరు తినే ఇంట్రెస్ట్ని బట్టి చేసుకోవచ్చు. లూజ్గా కావాలంటే కొంచెం వాటర్ కలుపుకోండి, లేదు అంటే అలానే తినేయచ్చు. ఇప్పుడు దానికి పోపు పెట్టుకుందాము. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అది వేడయ్యాక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నాను. మీరు ఇక్కడ 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు. నేనైతే పూర్తిగా నెయ్యిలోనే వేస్తున్నాను. అలాగే అల్లం ముక్కలు, పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి ఆయిల్లో. అవి కొంచెం వేగినాక దీంట్లోకి కాజు వేస్తున్నాను. కాజు అంటే కంపల్సరీ వేయాలండి, బాగుంటుంది టేస్ట్. కాజు అనేది కొద్దిగా కలర్ చేంజ్ అవ్వాలి కాబట్టి ఇలా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ దీంట్లోకి మిగతావి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, అలాగే 2 ఎండుమిరపకాయలను ఇలా కట్ చేసి వేసుకున్నాను. కొద్దిగా కరివేపాకు. ఇప్పుడు వీటన్నిటిని చిన్న మంట పైనే కాజు అనేది కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా రావాలండి కలర్ అనేది. చూడండి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఇప్పుడు పొంగలిలో వేసేసుకోవడం. మీరు ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఇక్కడ పోపులో కొంచెం వేసుకుంటే ఇంగువ కూడా వేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. నేను వేయలేదు, మీ దగ్గర ఉంటే వేసుకోండి. ఇప్పుడు ఈ పోపు అంతా వేసుకున్నాక ఈ పోపు అంతా పొంగలికి కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి. చూడండి, వేసినాక మనము పసుపు వేయడం వల్ల లైట్గా కలర్ అనేది ఈ విధంగా కనిపిస్తుందండి, లేదంటే వైట్గా ఉంటుంది. సో అందుకని నేను పసుపు వేసుకున్నాను. మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకుంటే మనకు అమ్మవారికి నైవేద్యం కూడా రెడీ అయిపోయింది. అలా అయినా పెట్టుకోవచ్చు. మీకు మార్నింగ్ టైంలో ఏది టిఫిన్కి ఏమీ రెడీగా లేనప్పుడు కూడా ఇలాంటి ఈజీ హెల్దీ రెసిపీని బ్రేక్ఫాస్ట్గా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలానే అమ్మవారికి నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు. ఈ నవరాత్రులలో ఇలా కూడా చేసి పెట్టవచ్చు. దీన్ని మనము బ్రేక్ఫాస్ట్గా యూజ్ చేసుకోవాలంటే మాత్రం దీని కాంబినేషన్ పల్లి చట్నీ చేయాలండి, చాలా బాగుంటుంది. పల్లి చట్నీతో చాలా ఈజీగా చేసుకోవచ్చు కదా. పల్లి చట్నీ అందరికీ తెలిసే ఉంటుంది కాబట్టి తప్పకుండా ఒకసారి ఈ నవరాత్రుల్లో ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం మన హ్యాపీ రెసిపీస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.